సభాయర్మః మొట్టమొదటే సూచీకటాహన్యాయంగా 4 వాక్యాలు ఇందాకే సభ ప్రారంభంలోనే ఇక్కడ ఉన్నాను కాబట్టి చెప్పవలసిన పని ఉంది. కానీ భగవంతుడు వేదంతో ప్రారంభించారు, యతీశ్వరులు కూడా వచ్చి అనుగ్రహించారు. ఇటు పైన పెద్దలు కూడా ఉన్నారు, ఇంకా స్వస్తి కార్యక్రమం కూడా ఇంకా ఉంది. కానీ ఉపాంశు యాజమంతరాది గత్యజామిత్వాయాని వరసగా వేదం చెప్పేస్తూ ఉంటే ఎందుకు చెప్తున్నారు, చెప్పినా విన్నందువల్ల ప్రయోజనం ఏమిటి, ఇవన్నీ తెలుసుకున్నాక వింటే ఇంకా బాగా ఉంటుంది. నిన్న గురువులు మా అన్నయ్య గారు విశ్వనాథ గణపాటి గారు రమ్మని చెబితే ఇది వేద సభ కదా, మేమేమిటంటే మా వేదరక్షణకి మీరు కావాలి కదా బాబు అన్నట్టు ఆయన ఒక మహానుభావులతో. అందుచేత ఆ విషయాలు చెప్తారు పెద్దలు, మహానుభావులు వచ్చారు. కానీ ఇందాకే సెలవిచ్చాను నేను, భగవంతుడు ఎప్పుడు ఏ భాగ్యం ఎవరికి కలిగిస్తాడో తెలియదు. మరి చింతా నారాయణ శర్మ గారికి ఎటువంటి భాగ్యమో మాకు తెలియదు, కానీ మాకందరికీ ఆయనతో పరిచయం ఒక భాగ్యం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా సప్తాశ్వరథమారూఢమని అక్కడ కూడా పెట్టారు ఆ సూర్యనారాయణని. ఇలా సప్తమహర్షులు అగస్త్యుడితో సహా 8 మంది ఇక్కడ ఉన్నారు. సరే ఆ లెక్క ఆయన ఎలా అనుకున్నారు, నిన్నటి రోజున ఇక్కడ పరీక్షలు చేయడానికి 3 పరీక్షాధికారులు వచ్చారు, మహానుభావులు 3 పండితులు వచ్చారు. వీళ్ళు ఇలాగా ఆయనకి అన్ని రకాల కలిసి వస్తుంది. కానీ ఆయనకి ఇంకా విశేషమైన భాగ్యం ఆశంసనం చేయడంలో దోషం లేదు. కాబట్టి ఈరోజు ఇక్కడ మాఘ ఆదివారం కింద ప్రాతకాలం అరుణపారాయణం కూడా అయింది. అరుణపారాయణంలో మొట్టమొదటి చెప్పేటటువంటి శాంతి మంత్రంలో కానీ ప్రశ్నారంభంలో కానీ ఒక వాక్యం మనం ఎప్పుడు వింటూనే ఉంటాం, భద్రం కన్నే విష్ణుడు యామదేవా. అవి 2 రుక్కులు అనమాట. అవి భద్రం కన్నే విరిద్వే జపిత్వా అని. ఈ వాక్యానికి కొంతమంది ఏమన్నారంటే భద్రం కన్నే విరిద్వే జపిత్వా ఉంది కాబట్టి 2 సార్లు మొత్తం చెప్పాలని కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు అరుణ పాఠంలో. కానీ కొంతమంది ఉన్నారు, కొంతమంది కనిపించారు. కానీ ఈ 8 వాక్యాలకి 2 రుక్కులు అనమాట. అలాగా లెక్క అక్కడ. సరే ఎవరో ఇంకోసారి అధికం బలం అని చెప్తూ ఉంటారు. మా గురువు గారు చెప్పేవారు అగ్ని నిప్పు అని, అక్కడన్నా నిప్పే నిప్పన్నా అగ్నే. అలాగా దాంట్లో ఆ మొట్టమొదటి వాక్యం ఆ పరమాత్మను మనం ఏం కోరుకోవాలో మనందరికీ ఉపదేశం చేస్తోంది. అక్కడ విద్యారణ్య స్వామి వారు వివరిస్తారు, హే దేవాహ యుష్మత్ ప్రసాదేన వయం సర్వే భద్రం కళ్యాణం. అందరికీ కూడా శ్రేయస్సును కలిగించేటటువంటిది వైదిక వాంగ్మయం శ్రోతుం సమర్థాస్యామ. వినటానికి సామర్థ్యం కావాలి. కొంతమంది అర్థమైన కబుర్లు చెబుతారు, వేదం అంటే మాకు ఎందుకంటే వెళ్ళిపోతారు, ఉపన్యాసం అంటే వెళ్ళిపోతూ ఉంటారు. అంచేత ఆ వినటానికి ఒక సామర్థ్యం మాకు ఇస్తే తర్వాత మేము ఎక్కించింది కొంచెం పైకి వెళ్ళడానికి ఉంటుంది అని మనకి దాంట్లో చెప్తున్నారు. ఆ ప్రకారంగానే ఒకచోట నీతి శాస్త్రంలో ఏమి ఎవరి దగ్గర ఉంటే రాణిస్తాయి, ఎవరి దగ్గర ఉంటే వికటిస్తాయి అన్నదానికి విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి ఖలు పరేషాం పీడనాయ ఖరస్య సాధోర్ విపరీతమేతతు జ్ఞానాయ దానాయ చ రక్షణాయ అని ఒకటి మనకు కనిపిస్తుంది. అంటే ఏ విద్య అయినా సరే కొంచెం దుర్మార్గ ప్రవృత్తితో ఉన్న వాళ్ళకి కనుక విద్య ఎందుకు పనికి వస్తుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారంటే వివాదానికి పనిచేస్తుంది. అలాగే ధనమదం విద్యామదం ఉంటూ ఉంటారుగా, ఆ విద్యాధనమైనా ఏ ధనమైనా మదం కోసం ఏర్పడుతుంది. ధనం మదాయ మనకి శక్తి బాగా ఉంది, పరేషాం పీడనాయ ఇతరులు పీడించడానికి, ఖరస్య దుష్ట స్వభావం కలిగినటువంటి వాళ్ళకి. కానీ సాధోహ సత్పురుషులకి ఇది విపరీతంగా ఉంటుంది. విద్య అనేది ఎందుకు ఉంటుంది, జ్ఞానాయ. ధనం అనేది ఎందుకు ఉంటుంది, దానాయ. శక్తి అనేది ఎందుకు ఉంటుంది, రక్షణం కోసం. అంచేత మా నారాయణ శర్మ గారికి ఆయన బ్యాంక్ ఆఫీసర్గా రిటైర్ అయినా పెద్దల దగ్గర వారి పెద్దండ్రి గారి దగ్గర శుశ్రూష చేసి చదువుకున్నటువంటి ఆ జ్యోతిర్విద్య జ్ఞానం కోసం, అందరికీ మార్గదర్శనం చేయడం కోసం, తద్వారా ఏదైనా ఎవరైనా నాకు ఇస్తే నేను రిటైర్ అయిపోయి నాకేం అక్కర్లేదు, ఇటువంటి వేద కార్యక్రమాలకు చేసుకుంటే మనందరం బాగా ఉంటుంది, మన ధనం
అని ఆ ప్రకారంగా అడగకుండా వాళ్ళకి ఉపదేశం చేస్తూ ఇటువంటి ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారో తెలంగాణ సభల్లో అక్కడ ఉత్తీర్ణమైన విద్యార్థులందరికీ ఏదో పారితోషికం. అలాగే నల్లగొండ శంకరపడంలో సభ చేశారు, నేను వెళ్ళాను, మీరు 7 వెళ్ళలేకపోయాను. కానీ మన దగ్గరికి వచ్చిన వాడు కొత్త వాళ్ళని మనం విశేషంగా గౌరవించినా లేకపోయినా వచ్చిన వాడనైనా ఈ కరోనాని మానేయడం ఎందుకు, వాళ్ళకి ఎలాగైనా ఏదైనా కొంచెం తులసిధనం ఇవ్వాలి. ఇలాంటి ఉన్నాయి ధనం దగ్గర. అలాగే శక్తి, ఆ శక్తి ఇతరులు ఎప్పుడూ కూడా ఉపద్రవాల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఉపద్రవాల నుంచి రక్షించే వాళ్ళు ఇద్దరు, జ్యోతిష్ శాస్త్రజ్ఞులు, వైద్యులు. ఆయన ఏం పర్వాలేదు, ఈ బ్రీడు నడుస్తోంది, నువ్వు ఇది చేసుకో అని. అంచేత ఆ ప్రకారంగా నారాయణ శర్మ గారు ఏ ప్రవృత్తితోటి ఈ లోకయాత్ర చేస్తున్నారో ఆ ప్రవృత్తి పెరిగేటట్లుగా ఇక్కడ ఉండే పెద్దలందరూ, ఈ వేద విధులందరూ కూడా ఆశీర్వచనం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ, ముఖ్యంగా మనకి మంచి మహోపన్యాసములు ఇవ్వగలిగినటువంటి వారు ఆ హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వల్ల ఇక్కడ 3 ఉన్నారు. అందుచేత దీనికి ఉదక్ సమాప్త ప్రయత్న అంటూ ఉంటారు కదా, ఉదక్ సంస్థ. అందుచేత మనకి నారాయణ శర్మ గారికి కూడా మంచి ఆప్తులు మన గోపాలకృష్ణ శాస్త్రి గారు. మనకి ఇక్కడ అందరూ పెద్దవాళ్ళే. ఇది వేద పాఠశాల అంటే ఏమిటి అని అడిగారు నన్ను. వేద పాఠశాలకి వేదశాస్త్ర పండితులు అందరికీ కూడా అధికారం ఉంటుంది అక్కడ. ఈ దేవాలయాల్లోనూ కొన్ని చోట్ల సర్వులకి అధికారం ఉంటుంది. అంటే అందరూ వాళ్ళ గురించి చెప్పాలి అంటేనే ఇవాళ మా ప్రకాశ స్వామి గారు వాళ్ళు మీ అగ్రహోత్రాలకు వెళ్ళిపోతారు అంటారు. కాబట్టి అందరూ పెద్దలు మనకి లభించినప్పుడు నాలాంటి వాడి వాక్యాల కంటే అటువంటి మహానుభావుల యొక్క వాక్యాలు విన్న తర్వాత మనం సస్య కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. గోపాలకృష్ణ శాస్త్రి గారిని సవినయంగా ప్రార్థన చేస్తున్నాం. అంటే పెద్దలకు ఎప్పుడూ కూడా సమయ నిర్దేశం చేయకూడదు అని పెద్దలు చెప్పారు. అంచేత 10 నిమిషాలకి తక్కువ కాకుండా చెప్పమని ప్రార్థిస్తున్నాను. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శాస్త్రార్థి భారదృశ్యానం సంగహీనం తత్వనిధిం భజే శ్రీ భారతీతీర్థ గురుం భద్రౌఘదాయకం. విద్యా వినయ సంపన్నం వేతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతి. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. సభ దత్తాత్రేయ వేద విద్యా గురుకులంలో జరుగుతుంది. చింత సోమసుందర జోషి గారి వేద సన్మాన సభ ట్రస్ట్ పక్షాన నడిచే కార్యక్రమం. ఇదంతా అందరికీ తెలిసిన విషయం. నాకు మా నారాయణ శర్మ గారితో కీర్తిశేషులైన శ్రీనివాసమూర్తి గారి ద్వారా పరిచయం. ఆయన వీరు మంచి మైత్రి భావంతో అనేక కార్యక్రమాలు చేసేవారు. సరే, మిత్రుల యొక్క మిత్రుడు నాకు మిత్రుడే కాబట్టి నారాయణ శర్మ గారితో ఆ రకమైన సంబంధం ఉంటుంది. శ్రీనివాసమూర్తి గారికి నాకు చాలా దగ్గరగా స్నేహం కుదిరింది. జగద్గురువుల వారి దగ్గరికి కూడా వెళ్ళటం, అక్కడి నుంచే ఈ జటాపారాయణకి అక్కడి నుంచి మేము ఇద్దరం కలిసి ఇక్కడికి రావటం, అదే ఆయన జీవయాత్రలో ఆఖరి ఉపన్యాసం అవ్వడం కాకతాళి. శ్రీనివాసమూర్తి గారు ఈ సభలో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకా ఇహలోకంలో మాట్లాడలే, దేవతలతో మాట్లాడలే. అలాంటి పరిస్థితుల్లో నారాయణ శర్మ గారు కార్యక్రమాలు హైదరాబాద్లో చేసినప్పుడు కూడా నేను వారి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరిగింది. సాత్వికమైన ప్రవృత్తి అయి ఏదో నేను దానం చేస్తున్నాను అని అహంభావంతో మన వాళ్ళందరం చెప్తూ ఉంటారు శ్రీయాదేయం క్రియాదేయం. అలాంటి దానం ఎలా చేయాలో అలా చేసేటువంటి తత్వం తప్ప నేను ఇస్తున్నాను కనుక నా చేయి పైన ఉండాలి లేదా నా మాట అందరూ వినాలి ఈ భావం లేదు. అభిగమ్య కృతే దానం అని హృదయ దానమే. ఎక్కడ పండితులు ఉన్నారో అక్కడికి వెళ్ళి దానం చేయడం. అంతేగాని నేను పలానా చోట సభ చేస్తాను మీరు అందరూ రండి అంటే వాళ్ళు ఎన్ని కష్టాలు కూడా వస్తారో, వాళ్ళకి వ్యవసాయ వాతావరణానికి, రవాణాకి, అక్కడ వసతికి, భోజనానికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అంతా మాకు తెలియదు. టైం ప్రకారం చెప్పి ఆ టైంకి వస్తేనే మన సత్కారం అనే సభలు కూడా ఉన్నాయి. ఆ టైంకి రావడానికి ఎన్ని రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది, వాళ్ళకి ఎంత శ్రమ అవుతుంది అదేం తెలుసుకోము. అలాంటిది కాకుండా ఈయన మీరందరూ ఎక్కడుంటే అక్కడికే వస్తాము, మీ చేతిలో పెట్టి మేము ధరించడమే మా లక్ష్యం అనేటువంటి ఒక సద్బుద్ధి. విద్యావంతులు వేద విద్వాంసులు ఉన్నప్పుడు
వారిని సేవించి వారి ఆశీర్వచనం తీసుకోవాలి అనేటువంటి ఒక ధర్మబుద్ధి ఆయనలో ఉంది. మరి జోషులు గారి శిక్షణ అది వారి వరకు వచ్చింది. ఇందాక మా స్వామి వారు కూడా ఆదేశించారు, వారి పరివారానికి తర్వాత తరానికి పరంపరకి కూడా ఈ రకమైన ధర్మశ్రద్ధ కలగాలి అని మంచి ఆశీర్వచనం. ఇది ఇక్కడితో ఆగిపోకుండా వారి పెదనాయన గారి దగ్గర నుంచి వారి వరకు ఎలా వచ్చిందో, తర్వాత వారి కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు, మిత్ర బృందం వారందరికీ కూడా ఈ రకమైన ధర్మశ్రద్ధ కొనసాగాలి అనేటువంటి ఒక మంచి ఆశీర్వచనం స్వాముల వారు అందించారు. ఇది ఉపన్యాస వేదిక కాదు, న్యాయానికి వేద పురుషులు వేదస్వస్తి చెప్పడం, వేదాశీర్వచనం చేయడం ప్రధానం. కానీ ఏదో చెప్తున్నారు కనుక ఏదో మాట చెప్పాలి కదా. శృతి ప్రమాణైకమతే స్వధర్మనిష్ట తయైవ బుద్ధి విశుద్ధిరస్య విశుద్ధ బుద్ధే పరమాత్మ వేదనం తేనైవ సంసార సమూల నాశ అని వివేక చూడడంలో భగవత్పాద శంకరాచార్యుల వారు రాసిన శ్లోకం. ఆ శ్లోకానికి ఇచ్చిన అర్థం ఏమిటి అంటే శృతి ప్రమాణైకమతే స్వధర్మనిష్ట అని. మనం అందరం మోక్షం కావాలి అనుకుంటాం. అది ఎలా వస్తుంది అంటే ధర్మాచరణం చేస్తే కానీ రాదు. ఆ ధర్మం స్వధర్మమా పరధర్మమా దగ్గర కూడా గీతల్లో మనకి చెప్పారు స్పష్టంగా, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వధర్మాచరణం చెయ్యాలి. కలియుగం ఎలా ఉంటుంది అనే దగ్గర లలిత రహస్య ఉత్తరపీఠికలో చెప్పారు, కలవు పాపైక బహుళే స్వధర్మానుష్ఠాన వర్జితే. కలియుగం పాపబహుళంగా ఉంటుంది, స్వధర్మానుష్ఠానం దూరం అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ధర్మ ఆచరణం చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. వాళ్ళే కృతార్థులు. వాళ్ళని చూసి బాగుపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అదృష్టవంతులు అని మనం తెలుసుకోవాల్సి వస్తుంది. అంచేత స్వధర్మనిష్ట కావాలి. ఆ స్వధర్మనిష్ట ఎవరికి కలుగుతుంది అంటే ఎవరు స్వధర్మాన్ని చక్కగా ఆచరిస్తారో వారికే అభ్యుదయం కలుగుతుంది. అంతర్గత నిశ్రేయసానికి కూడా దారితీస్తుంది. అసలు ధర్మానికి లక్షణమే అది. ఏదో అభ్యుదయ నిశ్రేయస సిద్ధికి స్వధర్మ. ధర్మం అంటే ఏమిటి అంటే దేనివల్ల అభ్యుదయము నిశ్రేయసము కలుగుతాయో దాన్నే ధర్మం అంటాం. అభ్యుదయము అంటే ఐహిక ఆముష్మిక శ్రేయస్సులు, అంటే బతికున్నప్పుడు కోరికలు తీరడం, అయిపోయిన తర్వాత కూడా స్వర్గాది లోక ప్రాప్తి, ఇవన్నీ అభ్యుదయాల్లో వస్తాయి. నిశ్రేయసం అంటే మోక్షం. ఈ అభ్యుదయ నిశ్రేయసాలు రెండూ కావడానికి కారణమైనది ధర్మం. ఆ ధర్మం మళ్ళీ ప్రవృత్తి నివృత్తి ధర్మాలు భేదాలుగా రెండు రకాలు చెప్పారు అనుకోండి. ఏదైనా స్వధర్మనిష్ట కలగాలి అంటే మొదటి మెట్టు ఏది అని అంటే శృతి ప్రమాణైకమతే. వేదం ప్రమాణము అనే నిశ్చయం కలిగిన వాడికే స్వధర్మనిష్ట కలుగుతుంది. వేద ప్రామాణ్యం నాకు లేదు, వేదాన్ని నేను నమ్మను, వేదం నాకు అక్కర్లేదు, లేదా వేదంలో చెప్పింది నాకు అప్రమాణం అవుతుంది అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి స్వధర్మాచరణ మందు నిష్ట కుదరదు. కనుక భగవత్పాదులే మనకు ఒక మార్గం చూపించారు. నువ్వు నీ ధర్మాన్ని ఆచరించాలి అంటే వేదాన్ని నమ్మాలి, వేదం ప్రమాణమని ఒప్పుకోవాలి, వేదాన్ని నీ అధ్యయనం చేయాలి, వేదంలో చెప్పిన కర్మల్ని ఆచరించాలి. అవి ఉపదేశ పంచకంలో చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు కనిపిస్తాయి. వేదో నిత్యవధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం తేనేశస్య విధీయతాం అపచితి కామ్యే వధిష్యతాం. మొదటి రెండు మాటలు తెలుస్తాయి, చేయడం కష్టం. కానీ వేదం బాగా అధ్యయనం చేయండి, వేదోక్తమైన కర్మాచరణం చేయండి, తెలిసింది. తేన ఈశస్య విధీయతాం అపచితి అంటే అర్థమేంటి? వేదోక్త కర్మానుష్ఠానం చేత ఈశ్వరుని పూజించడం అంటే ఎలాగా? మనం పనులు చేసాం. పరమేశ్వరుడు పూజ అంటే ఏదో దూపం దీపం నైవేద్యం శాలువలు దండలు ఇలాంటివి తెస్తే పూజ అవుతాయి. కానీ మన కర్మలు చేసుకుంటూ ఉంటే పూజ ఎలా అవుతుంది అని అంటే మనం చేసిన కర్మ యొక్క ఫలితాన్ని పరమేశ్వరార్పణం చేయడమే పూజ. అంటే తత్సర్వం పరమేశ్వరార్పణ వస్తు అంటే అదే పూజ భగవంతుడు. అంటే నిష్కామంగా పరమేశ్వరార్పణ పూజ నీ పనులు నువ్వు చేసుకో అని ఉపదేశం అన్నమాట. అలాంటి స్వధర్మాచరణం చేయాలి అంటే వేదం ప్రమాణము అనేటువంటి మాట కావాలి. చాలా చక్కటి ఉపదేశం ఏంటి అంటే శృతి ప్రమాణ ఏకమతే. అది ఒకటే ఆలోచన, రెండో ఆలోచన లేదు. వేదమే ప్రమాణము, వేదం ప్రమాణమే, చోదరైవ ప్రమాణం, చోదరా ప్రమాణమేవా. ఏవకారాలు రెండు చోట్ల కూడా పెడుతూ ఉంటారు. ఇలాంటి చమత్కార శ్లోకాలు చాలా ఉంటూ ఉంటాయి మనకి. సో అస్మాకమేవ గతి అర్ధశశాంకమౌళి అనే శ్లోకం. సహ అస్మాకమేవ గతి అర్ధశశాంకం. శివుడి గురించి వర్ణించే మొదటి 3 పాదాలు మొట్టమొదట్లో పరమేశ్వరుడు చంద్రుడు పైన ఉన్నాడు, లేకపోతే అర్ధన శరీరంలో పార్వతీదేవి ఉంది,
వాసుకి తక్షకుడు ఇద్దరు కుండలాలుగా ఉన్నారు అని 3 వర్ణనలు చేసి తర్వాత అస్మాకమేవ గతి అర్ధశశాంక మౌలికి అని. అక్కడ కొంతమంది ఏమంటారు అస్మాకం ఏవా అంటే మాకే గతి, ఈ రకమవాడికి ఎవరికి కాదు అని అర్థం కాదయ్యా. ఏవ అస్మాకం గతి, ఆ ఏవ ఇదే పెట్టాలి, అస్మాకం ఏవా దగ్గర కాదు, వాడే దిక్కు, ఆ ఈశ్వరుడు తప్ప వేరే గతే లేదు అనే అర్థంలో ఏవకారో భిన్న క్రమాన్ని వ్యాఖ్యానం చేస్తారు. ఆయన మాకు మాత్రమే దిక్కు, మీకెవరికి కాదు అని అర్థం కాదు, ఆయనే మనందరికీ దిక్కు. అలాగే మనందరికీ వేదమే రక్ష, వేదం మాత్రమే ప్రమాణము, వేదం ప్రమాణమే అవుతుంది, వేదం అప్రమాణము అని ఆసక్తించడానికి వీల్లేదు అని 2 వైపులా బాగా నిర్ణయం చేసి శృతి ప్రమాణం అనేటువంటి నమ్మకం పూర్తిగా నిశ్చయంగా ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళకే స్వధర్మనిష్ట కలుగుతుంది. ఆ స్వధర్మనిష్ట కలిగితే మనకొచ్చే లాభం ఏమిటి అని అంటే తయైవ బుద్ధి విశుద్ధిరస్య, అలాంటి స్వధర్మాచరణం చేసిన వాడి యొక్క అంతఃకరణమే శుద్ధమవుతుంది. లేకపోతే రాగద్వేష కలుషితమైపోతుంది మనస్సు. ఆ కలుషితమైనటువంటి మనస్సులో ఏ రకమైనటువంటి అభ్యుదయ మార్గాలు తోచవు, చెయ్యాలనిపించదు, మంచి చెప్పినా వినపడదు, వినాలనిపించదు. ఏదో చెప్తూ ఉంటారు కదా, మనం నీతి కేంద్రంలో వాక్యాలు చెప్తూ ఉంటారు, భోగాలకు దాపురించిన వారు మిత్రవాక్యము వినరు కలరు ఏదో చెప్తూ ఉంటారు. అలాగా మంచి మాట వింటే వినపడదు, వినాలనిపించదు. అంటే శృతి ప్రమాణము అనేటువంటి నిర్ణయం కలిగిన వాడికే స్వధర్మ నిష్ట కలుగుతుంది. స్వధర్మమందు బాగా నిష్ట కలిగి స్వధర్మాచరణం చేసిన వాడికి మాత్రమే బుద్ధి విశుద్ధమవుతుంది, అంటే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అదెందుకు అని అంటే తేనైవ పరమాత్మ వేదనం. ఆ అంతఃకరణం శుద్ధమైతే శుద్ధమైన అంతఃకరణం చేతనే పరమాత్మ దొరుకుతాడు, తెలుస్తుంది, ఆత్మజ్ఞానం దొరుకుతుంది, ఆత్మను గురించిన అవగాహన ఏర్పడుతుంది. అలా కాకపోతే కలగదు. దానికే ఉపనిషత్తుల్లో కూడా 2 రకాలుగా వాక్యాలు వినిపిస్తున్నాయి. నేను మనసా నమనుతే అని ఆత్మతత్వం గురించి మాట్లాడుతూ మనస్సు చేత కూడా ఊహించడానికి శక్యం కాదు ఆత్మవస్తువు అనే మాట ఉంది. అలాగే మనకేతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, వాక్కులన్నీ కూడా మనస్సుతో కలిపి అన్నీ కూడా ఆ పరమాత్మలు చెప్పడానికి సమర్థములు కాక వెనక్కి బరిలిపోతాయి అని. కానీ బృహదారణ్యకంలో ఇదే వాక్యాన్ని తీసుకొచ్చి మనసైవ అనుద్రష్టవ్యం అనే మాట, మనస్సు చేత మాత్రమే ఆత్మను చూడాలి. అదేమండి మీరు పొద్దున్నేమో మనస్సు చేత కుదరదన్నారు, మధ్యాహ్నం వచ్చేసరికి మనస్సు చేతే చెప్పాలంటున్నారు, ఎలా కుదురుతుంది అని సందేహం వస్తుంది మనకి. పరస్పర విరుద్ధ వాక్యాలు కదా. మనస్సు ఆత్మను తెలుసుకోవడానికి సమర్థం కాదు అని ఓ మాటని, మనస్సు చేత మాత్రమే తెలుసుకోదగినది ఆత్మవస్తువు అని మరోసారి అంటే ఈ రెండింటికి సమన్వయం ఎలాగా అని ఆలోచించుకున్నప్పుడు వాళ్ళే సమన్వయాలు చేశారు. కలుషితమైన అంతఃకరణం అయితే ఆత్మజ్ఞానోపయోగి కాదు, శుద్ధమైన పరిశుద్ధమైన అంతఃకరణం అయితే ఆత్మసాక్షాత్కారానికి సమర్థం అవుతుంది. అందుచేత స్వధర్మాచరణం చేసి అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసుకుని తర్వాత అలాంటి పరిశుద్ధమైన అంతఃకరణం ద్వారా పరమాత్మని తెలుసుకోవాలి. తేనైవ పరమాత్మ వేదన. అది తెలుసుకుంటే మాకేంటి అంటే తేనైవ సంసార సమూల నాశ. సంసారము అనే మాటకి అర్థం ప్రపంచం. ప్రపంచము అంటే దానిలో పుట్టిన దగ్గర నుంచి ఈ ప్రపంచంలో జలావరణ దుఃఖాలు అన్నీ సంసారం అంత ఘోరంగా ఉంటుంది, అత్యంత ఘోరం. మనలోనే ఒక విష్ణుపరం శాశ్వతం అన్న శ్లోకం ఉంటుందిగా, జన్మవ్యాధి జలా విపత్తి మరణైరత్యంత సౌభద్రవం సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణుపదం శాశ్వతం అని ఒక శ్లోకం మనం చెప్తూ ఉంటారు. మనకి జన్మ వ్యాధి జర విపత్తి మరణం ఇవన్నీ కూడా ఉపద్రవాలు, ఇవన్నీ సంసారంలో ఉంటాయి. అత్యంత సౌభద్రవమైన సంసారం. దీనిలోంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అంటే శ్రీహరిని కీర్తించాలి. అది మహా అనుగ్రహం, పరమాత్మ అనుగ్రహం ఉంటే విష్ణుపదాన్ని పొందుతాము, దీనిలోంచి బయటపడతాము అనే మాట కనిపిస్తాయి. అది ఎప్పుడు అంటే అంతఃకరణ శుద్ధి కలిగింది. అంటే మెట్లు ఏమిటన్నమాట, మనం సంసారానికి కారణమైనటువంటి మూల కారణమైన అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. ఆ అజ్ఞానం వల్ల కలిగిన సంసారాన్ని తొలగించుకోవాలి. ఈ సంసార భయంలో పడి పునరపి జన్మం పునరపి మరణం అని ఇలా పుట్టుతూ చూస్తూ అనేక రకాలైన జన్మలు ఎత్తడం కాకుండా మీకు ఎక్కడో అక్కడ ఒక ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి అని అంటే అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అజ్ఞానాన్ని తొలగించుకోవడం జ్ఞానం చేత మాత్రమే సాధ్యం. ఆ జ్ఞానం కలగాలి అంటే ఎలా కలుగుతుంది? మనస్సు చేత. ఎటువంటి మనస్సు అంటే శుద్ధమైన అంతఃకరణం అయితే. శుద్ధి కావాలి అంటే స్వధర్మాచరణం చేయాలి. అది కావాలి అంటే వేదం ప్రమాణమును ఒప్పుకోవాలి. అంచేత వేదాధ్యయనం మూలకంగానే అభ్యుదయ నిశ్రేయసాలు అన్నీ కలుగుతాయి. మానవుడు ఇహలోకంలో మంచి ఫలితాలు పొందాలన్నా, ఆముష్మికమైన శ్రేయస్సులు సాధించుకోవాలన్నా,
అందరితో కలిపి జన్మరాహిత్యాన్ని పొందాలన్నా పూర్తిగా అన్నిటికీ మార్గం చూపించేది వేదం ఒకటే కనుక ఆ వేదాన్ని నమ్ముకుని ఆ వేద విజ్ఞానం చేతనే మనం అన్ని రకాలైనటువంటి ప్రయోజనాలను సాధించుకోవాల్సి వస్తుంది. ఇతర వాంగ్మయాలన్నీ ఉన్నాయి మనకి. చతుర్దశ విద్యాస్థానాలని కొంత, అష్టాదశ విద్యాస్థానాలని కొంతమంది రకరకాల మార్గాలు చెప్తారు. అన్నిటికీ మొదటి మెట్టు ఏమిటి అంటే వేదం. నాకు వేదం ప్రమాణం కాదు అంటే మొత్తం పురుస్తారు, గేట్లు మూసేసినట్టే అర్థం. తగిన విద్యాస్థానాలకు అవకాశమే లేదు. వేదం ఉంది అంటే ఆ వేదాన్ని రక్షించడానికి కొన్ని, ఆ వేదం యొక్క అర్థం చెప్పడానికి కొన్ని, దానిలో చెప్పినటువంటి పనులు ఎప్పుడు చేయాలో చెప్పడానికి జ్యోతిషం, ఎలా చేయాలో చెప్పడానికి కల్పసూత్రం, మీమాంస, ఇవన్నీ కావాల్సి వస్తాయి. అసలు నాకు వేదమే వద్దంటే ఇంక ఇది చేసే పనే ఉంది. అంటే మొట్టమొదట్లో వేదం ముందు నమ్మకం లేకపోతే వేద రక్షణార్థం అభిప్రవృత్తమైనటువంటి వాంగ్మయ వర్తిగా కూడా మనకి దూరం అయిపోతుంది. అంగాని వేదాశ్చత్వార మీమాంస న్యాయవిస్తర పురాణం ధర్మశాస్త్రం విద్యాధీయతాశ్చతుర్దశాది పరిగణిత విద్యాస్థానాలన్నీ వేదాన్ని ఆలంబరంగా తీసుకుని నడుస్తున్నాయి కనుక భారతీయమైనటువంటి ధర్మానికి మూలం వేదం. ఇది సనాతన ధర్మం. అంచేతనే దీనికి వైదిక ధర్మం అని పేరు. ధర్మాచరణం చేస్తామంటే వేదాన్ని వదిలేస్తే ధర్మం ఎక్కడుంది? ధర్మం వేదం చేత మాత్రమే తెలుసుకోవద్దు. వేదైక సమధిగమ్యం ధర్మం. అలాగే ఉపనిషత్తేక సమధిగమ్యుడు పరమాత్మ. కేవలం పరమాత్మను తెలుసుకోవాలి అంటే ఉపనిషత్తులే కావాలి. ధర్మాన్ని తెలుసుకోవాలి అంటే వేదమే కావాలి. ఉపనిషత్తులు వేదం కాదా అంటే వేదంలో చివరి భాగమే ఉపనిషత్తులు. కానీ వేదాలు వేరు ఉపనిషత్తులు వేరు అనేటువంటి ఒక అపోహ లోకంలో ఉంది. వేదాలు వేరు ఉపనిషత్తులు వేరు. త్రైగుణ్య విషయా వేదా నిశ్రైగుణ్యోహమార్జున శ్లోకం దగ్గర పేచీలు పెట్టారు బాబు హైదరాబాద్లో. త్రైగుణ్య విషయా వేదాహలు ఉంది, నువ్వు నిశ్రైగుణ్యోహమార్జున అని అడగడానికి అర్జునుడు వేదాలు మనకు ఎక్కలేదంటే వద్దన్నాడు గీతాకారుడు, గీతాచార్యుడు కృష్ణ పరమాత్మ అంటూ ఒక ఆయన ఇచ్చాడు. ఆయన నీ వ్యాఖ్యానం మాకు తెలియదు, భగవత్పాదులు రాసినటువంటి వ్యాఖ్యానాన్ని మాకు ప్రమాణంగా తీసుకుంటాం, ఎందుకంటే ఈ రకమైన వ్యాఖ్యానం కాదు, కర్మకాండని ఉపయోగించేటువంటివి అవన్నీ అనే ఉద్దేశమే తప్ప వేదాలు మాకు అక్కర్లేదు, ఉపనిషత్తులు వేదాలు కాదు, ఇలాంటి మాటలన్నీ మేమేం అంగీకరించే మాట కాదు. అంచేత ఆ వ్యాఖ్యానాలు సందర్భోచితంగా పదానికి అర్థం మార్చాలి, అర్థాలు తెలుసుకోవాలి. మనకు వచ్చిన విడివిడి జ్ఞానంతో ఆ వాక్యాలకు అర్థాలు చెప్తామంటే సాధ్యం కాదు. అందుచేత పరిపూర్ణంగా వేదాన్ని నమ్మాలి, కర్మకాండని ఆచరించాలి, దానిలో జ్ఞానకాండలో పోషించిన జ్ఞానాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. కానీ మనం ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే దీని మీదేమో ఆదరణ లేదు, తక్కువ అవుతుంది, దానిలో అధికారం లేదు, ఆదరణ పెరుగుతుంది. జ్ఞానకాండ మీద ఆదరణ ఉంది, దాని యోగ్యత అధికారం లేదు. కర్మకాండకి అధికారం ఉంది కానీ మనం చేయట్లేదు. దీన్ని ఇది మానేస్తే ఇటు అటు కాకుండా పోతాం, రెండింటికి చెందిన ఎవడవుతాం. అంటే ముందు కర్మాచరణం చేసుకుని దానిలో చిత్తశుద్ధి సంపాదించుకుని తర్వాత జ్ఞాన భూమికల కోసం వెళ్ళి జ్ఞానం పొంది మోక్షం పొందడానికి మానవ జీవితం ఉపయోగపడుతుంది. కనుక మనకి ఎన్నో రకాలైన పుణ్యఫలంగా ఇచ్చినటువంటి మానవ జన్మని సార్థకం చేసుకోవాలి. సార్థకం చేసుకోవడంలో మొదటి సాధనం, మొదటి మెట్టు వేద సేవ, వేద పరిరక్షణం, వేద అధ్యయనం, వేద అధ్యాపనం, వేదోక్త కర్మాచరణం ఎన్నైనా దాని చుట్టూ తిరుగుతాయి. వాటిల్లో భాగంగానే ఈ వేద సభలు, శాస్త్ర సభలు కొన్ని జరుగుతున్నాయి. జోషులు గారు కుటుంబంలో నారాయణ శర్మ గారు మంచి జ్యోతిష విద్వాంసులు అని చెప్పారు. జ్యోతిషం అనేది అర్థకరీ విద్య అని మనకి వాళ్ళందరికీ చెప్తారు. బాలగంగాధర శర్మ గారు చెప్తూ ఉండేవారు, ఇంట్లోనూ అనేక రకాలైన పశువులు ఉంటాయి, దానిలో పాలిచ్చే పశువు మీద ఉండే మోజు ఒట్టిపోయిన ఆవు మీద ఉండదు. అర్థకరీ విద్య అని జ్యోతిషము, వాస్తు ఇవన్నీ అర్థకరీ విద్యలు డబ్బులు సంపాదిస్తూ ఉంటాయి. అలాగని తక్కువ అక్కర్లేదని కాదు, ఎట్లే లేకపోతే పశు సంతతి అభివృద్ధి కాదు. అది కావాలి, ఇది కావాలి, ఆవు పాలు ఇవ్వడానికి ఆవులు కావాలి, పశు సంపద పెరగడం కోసం ఎడ్లు అవి కావాలి, వ్యవసాయానికి ఉపయోగపడేదానికి ఎడ్లు అవి కావాలి. అన్ని విద్యలు అవసరమే. ఏది ఎప్పుడు ఉపయోగించుకోవాలి అనే దగ్గర విచారణ చేసుకుని వాటిని యథా అవకాశం మనం సద్వినియోగం చేసుకుని విద్యార్థి దేవత యొక్క అనుగ్రహాన్ని పొందాలి. నిరుక్తంలో మాట చదువుతూ ఉంటాం మనం, విద్యాహవై బ్రాహ్మణమా గోపాయమా సేవతిస్తే మనస్తి అంటే విద్యాహవై బ్రాహ్మణమాయగా. ఆ విద్యని రక్షించే బాధ్యత ఎవరికి అంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి విద్యాభిమాన దేవత చెప్పిందట, నేను నీకు పెద్ద నిధిని, సేవ దిగితే అహమస్మి, నీకు నేను గొప్ప నిధిని, నన్ను రక్షించే బాధ్యత నీది, నిన్ను రక్షించే బాధ్యత నాకు. అంటే విద్యల్ని రక్షించడం బ్రాహ్మణుడికి పని, సమాజాన్ని రక్షించడం ఆ ధర్మానికి పని. ఇంకేదో మనం వేదం చదువుకుని వేదోక్త ధర్మాన్ని ప్రచారం చేసి ధర్మం మనం రక్షిస్తున్నంత కాలంలో
ఆ ధర్మం మనందరినీ రక్షిస్తుంది, మనందరికంటే కాదు సమాజాన్ని అందరినీ రక్షిస్తుంది. ఈ ఉద్దేశంతో విశాలమైన దృక్పథంతో మనకందరూ ఏర్పరిచిన విధానంలో ఈ వేదశాస్త్ర సభల నిర్వహణలో సభలు చేయడం, యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలు చేయడం, దానిలో ప్రవచనాలు ఇవన్నీ చూస్తున్నాం. ఇది కేవలం ప్రవచనాలు చెప్పడం కోసమే మాత్రమే ఉన్నాయి తప్ప చేయడం కోసం కాదు. అందరూ ధర్మాచరణ చేయవలసిన వాళ్ళే, అందరూ ఆ అభ్యుదయాన్ని పొందాల్సిన వాళ్ళే. ఏదో ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కరు చెప్తారు, తక్కువ వాళ్ళు వింటారు. అంత మాత్రాన్ని వినేవాళ్ళకి ఏవి రాదనో, చెప్పేవాళ్ళు పెద్ద ఆకాశం చూడబడ్డారనో ఈ భావాలు ఏం అక్కర్లేదు. చెప్పేవాళ్ళు వినేవాళ్ళు పర్యాయేనా. ఒకరు చెప్తారు, తక్కువ వాళ్ళు వింటారు, మరొకరు చెప్తూ ఉంటే మరొకరు వింటారు. అంచేత అందరం భక్తులమే, అందరూ శ్రోతలమే, అందరూ యజమానులమే, అందరూ ఫలగ్రాహులమే అనే ఉద్దేశంతో సత్రయాగంగా నడిచేటువంటి ఈ యాగంలో మనందరం భాగస్వాములం. కల్లా వేద పురుషుడి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలగాలి అని మనందరం కోరుకుంటూ, నారాయణ శర్మ గారు, వారి మిత్ర బృందం, వారి సహచరులు అందరూ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చేయడం చాలా కష్టం. ఈ ఊళ్ళో ఉంటేనే మన ఇంటికి వచ్చిన వాటిని మనం గౌరవించడానికే మనకి అవకాశం లేదు, రేపు రాని పరిస్థితి. అలాంటిది వ్యయప్రాసలకు వచ్చి ఈ కాలంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇంతమంది విద్వాంసులు ఉన్నారు, వారి దగ్గరికి మనం వెళ్ళి వారిని గౌరవించాలి అనేటువంటి ఒక ఆలోచన చాలా ప్రశంసనీయమైన కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నారాయణ శర్మ గారి మిత్ర బృందానికి, పరివారానికి అందరికీ వేద పురుషుడు సకల శ్రేయస్సులను ఇవ్వాలని కోరుకుంటూ స్వస్తి. చాలా సంతోషం. పెద్దలు చాలా మంచి విషయాలు అనుగ్రహించారు. ఆయన అనుగ్రహిస్తుంటే మా గురువు గారు సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధాన గారు ఒక మాట చెప్పారు. ఆయన ధర్మశాస్త్రము కావాలి, జ్యోతిష్ శాస్త్రము కావాలి. జ్యోతిష్ శాస్త్రం కనుక చెబితే ఏదైనా పండో ఫలమో ఇస్తారు, ఫలమో ఏదో దక్షిణో ఇస్తారు. ధర్మశాస్త్రం కనుక ఉన్నట్టు చెబితే మనం మొహం చూడరు. ఆ రెండు శాస్త్రాల్లో ఆ మాట గుర్తు చేశారు. చాలా సంతోషం. తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి ఏ యతీశ్వరుడు వచ్చారో ఆ యతీశ్వరుడు రావడానికి ఎవరు కారణభూతులో అది నిజంగా ఒక రకమైనటువంటి సన్నివేశం. నేను కూడా రాలేనేమో అనుకున్న దానికే ఆ యతీశ్వరులు ఇక్కడికి వచ్చారు. వారు రావడానికి గురువుగారు దత్తాత్రేయ శాస్త్రి గారే కారణం. అందుచేత వారి వాక్యాలు కూడా మనందరం విందాం. అందరూ కూడా కొంచెం నిశ్శబ్దంగా ఉంటే దత్తాత్రేయ గురుకులంలో వేద సభలో చెప్పేవాళ్ళ వాక్యాలు కొంతమందైనా వినేవాళ్ళు ఉంటారు అని కొంతమంది కనిపిస్తుంది. అయితే అందరూ నిశ్శబ్దంగా ఉండమని కోరుతున్నాను. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీకామకోటిపీఠప్రభవः శ్రీచంద్రశేఖరయతీంద్రాः सर्वमतभक्तवन्दितचरणाब्जाः ज्ञानदाश्च विजयन्ति. विज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिना सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रय. सभायै नमः. చాలా సంతోషం. ఒక విద్వత్సంగతి, సత్సంగతి రెండూ కూడా ఈరోజు ఏర్పడవు. వేదసభ చేస్తున్నామని చింతా నారాయణమూర్తి గారిని ఒక పెద్దల్ని తీసుకొచ్చారు, ఘనపాటి గారు. దాకా వారి గురించి ఎప్పుడూ విని ఉండలేదు, సూచన గుర్తు కూడా లేదు. కానీ వారు నన్ను చూచారు, ఫలానా చోట అన్నారు. అంత పరీక్షిత ప్రత్యక్షం నాకు కాలేదు అంతకుముందు. కానీ వారు మా సోదరుడు రమణ ఉన్నటువంటి చోట్లోనే ఉన్నాము అని చెప్పి అన్నారు. అక్కడ చూచామని అన్నారు. చాలా సంతోషం. అయితే వారు ఇందాక రెండు మాటలు చెప్పారు. వారి బాల్యంలోనే వారి తండ్రి గారు దూరమైనట్లు, తర్వాత ఆ పితృస్థానాన్ని, గురుస్థానాన్ని అన్ని రకాలుగా తన యొక్క లాలన పోరణ పాలన ప్రేరణ పోషణ జ్ఞాన ప్రదానాదుల్లో ప్రధాన స్థానం వహించింది చింతా జోషులు వారు అని చెప్పి వారు చెప్పిన మాటలు నాకు తెలిసినవి. ఆ సందర్భంగా ఒక శ్లోకం చెప్పి ముగిస్తాను.
ఉద్ధవుని గురించి రాధాదేవి దగ్గరికి ఉద్ధవుని కృష్ణ పరమాత్మ పంపించారు. పంపిస్తే రాధాదేవి నువ్వు ఎవరు అని అంటే, నేను కృష్ణ పరమాత్మ యొక్క శిష్యునండి. కృష్ణ పరమాత్మ నీకు ఏం ఉపదేశం చేశారు అంటే చెప్పారు, ఫలానా ఉపదేశం చేశారు. నా చిన్నతనం నుంచి వారి యొక్క బొమ్మలు పెట్టుకొని ఆరాధన చేసుకుంటూ ఉపాసన చేయగా వారు నా శిష్యులుగా స్వీకరించారు అని అన్నారు. మీ గురువుగారి గురించి 4 మాటలు చెప్పు అని రాధాదేవి అడిగింది. అడిగితే ఆయన ఒక శ్లోకం చెప్పారు. కృష్ణ పరమాత్మకు నీ మీద ఎలా ప్రేమ పుట్టింది, ఏ రకంగా నీ మీద ప్రేమ కలిగింది, దాని గురించి మీ గురువుగారి గురించి 4 మాటలు చెప్పు. ఇది రాధాదేవి అడిగినటువంటి ప్రశ్న. దానికి సమాధానంగా ఆయన చెప్పిన శ్లోకం ఆవిర్భావదినే నయేన గణితో హేతుస్తనీయానపి. చక్కటి శ్లోకం. ఎక్కువగా నేను స్మరించేది ఎక్కడన్నా వస్తే నాకు ఎక్కువ శ్లోకాలు రావు కాబట్టి ఇట్లాంటి కొన్ని శ్లోకాలు పెట్టుకొని చెబుతూ ఉంటాను. ఆవిర్భావదినే నయేన గణితో హేతుస్తనీయానపి. మా గురువుగారికి నా మీద ప్రేమ ఎందుకు ఆవిర్భవించిందో నాకు కారణం తెలియదు. ఇది మొదటి పదానికి అర్థం. ఇక్కడ పుట్టింది అని అంటలేదండి. గురువుగారికి ప్రేమ శిష్యుని యందు ఆవిర్భవించింది. ఆవిర్భవించడం, తిరోభవించడం అనేది భగవద్ విషయంలోనే అంటారు. భగవంతుడు ఆవిర్భవించారు అన్నారు తప్ప కృష్ణ పరమాత్మ పుట్టాడు అని అనకూడదు. అంటే మనకు భాష రాక, మనకు పరిమితమైన భాష తెలుసు కాబట్టి అలా మాట్లాడుతున్నామని. భాగవత భాషలో ఆవిర్భూవ అని అంటుంటారు. ఆవిర్భవించారు అంటే అభివ్యక్తమయ్యారు. నిత్యస్వరూపమైన పరమాత్మ ఈ స్వరూపంతో అభివ్యక్తమయ్యారు దానికి అర్థం. అలాగే కృష్ణ పరమాత్మకు ఉద్ధవుని యందు ప్రేమ ఆవిర్భవించింది. అంటే కొత్తగా ప్రేమ పుట్టల, ఆ ప్రేమ ఆవిర్భవించింది అంటే అది నిత్యమయ్యే ఉన్నది ఆ ప్రేమ పరమాత్మకు ఉద్ధవుని పట్ల. అందువల్ల ఆవిర్భావదినే ఆ ప్రేమ ఆవిర్భవించినప్పుడు నగడితో హేతుస్తనీయానపి. కొద్దిపాటి కారణం కూడా నాకు ఎంత ప్రయత్నం చేసినా కనిపించలేదు. పోనీ వారికి నా మీద ప్రేమ కలిగింది. వారితో నేను చనువుగా ఉండి ఆయనకి పట్ల ఏదైనా ఒక పని చేయమంటే నేను చేయకుండా పొరపాటు చేస్తే ఆ పరమాత్మకి ఏమన్నా కోపం వచ్చిందా? కోపం రాలేదు. తర్వాత కోపం వస్తే 10 సార్లు దండం పెట్టి ఇంకెప్పుడు చెయ్యనండి అంటే ఆ ప్రేమ కాస్త మళ్ళా పెరిగిందా? అది లేదు. అంటే క్షీయేతాపి నచాపరాధ విధిన. నేను ఏదైనా అపరాధం చేస్తే మా గురువు గారికి ప్రేమ నా మీద క్షయమయ్యేది కాదు. ఎందుకంటే ప్రేమ నిత్యం. పరమాత్మకు ఉన్నటువంటి నాకు నా మీద ఉన్న పరమాత్మ యొక్క ప్రేమ నిత్యం. అందువల్ల ఆ ప్రేమ అపరాధ విధి చేత క్షయమవటం కానీ నత్యానయద్వర్ధతే. నేను నమస్కారం చేసి గురువుగారికి ఎప్పుడు తప్పు చెయ్యనండి అని 10 సార్లు పాదాల మీద పడితే ఆ ప్రేమ పెరిగింది లేదు. ఎందుకంటే అది నిత్యం కాబట్టి. క్షీయేతాపి నిజాపరాధ విధిన నత్యానయద్వర్ధతే. అలాంటిది భగవంతుని యొక్క ప్రేమ, గురువుల యొక్క ప్రేమ. ఎందుకంటే ఇప్పుడు శైశోపాధ్యాయుకమైన సంబంధమే చెప్పున్నారు కాబట్టి గురువులకు శిష్యుల మీద వాత్సల్యం ఎందుకు ఏంటంటే వీడేదో ఉద్ధరించి నన్ను కాస్త పెద్దగా రక్షిస్తాడని చెప్పల. గురువులకు చెప్పడం ఒక లక్షణం. వాయువులకు వీచుడ ఎట్లు లక్షణమో గురువునకు యోగ్యమైనటువంటి శిష్యుడు లభిస్తే వాడికి చెప్పాలి, అడగకపోయినా చెప్పాలి. ఎందుకంటే అలాంటి లక్షణం కలిగి ఉంటుందన్నమాట. అనాపృష్టమపి బ్రూయుర్ గురవో దీనవత్సలాహ. అడగకపోయినా సరే మంచం మీద ఉన్న మా గురువులు, మా తండ్రి గారు, నాయన ఫలానా అద్వైత సిద్ధిలో ఈ అనుమానం దగ్గర ఇలా చెప్పాలని వాడు చెప్తుండే, పిలిచి చెప్పి వాడు గుర్తొచ్చినప్పుడు పిలిచి చెప్తుండేవారు. నాకు సందేహం కలిగితే చెప్పలా, నాకు తెలుస్తున్నా తెలియలేదని తెలుసుకొని చెప్పలా. వారంతటా వారు అనుగ్రహించి చెప్పారు. అనాపృష్టమపి బ్రూయు అనువ్రతానాం శిష్యాణం పుత్రాణం చ ద్విజోత్తమ అనాపృష్టమపి బ్రూయుర్ గురవో దీనవత్సలాహ. దీనవత్సరులైనటువంటి గురువులు అనువ్రతులైనటువంటి శిష్యులకు కానీ పుత్రులకు కానీ అంటుంటారు. అనువ్రతత్వన్నాం అనుసరణమేవ వ్రతం శాంతే అనువ్రతాహ. అంటే గురువులను అనుసరించి నిరంతరం కనిపెట్టుకుని ఉండేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనువ్రతులు. గురువుల యొక్క అభిప్రాయాన్ని అనుసరించి ఎవరైతే ప్రవర్తిస్తుంటారో వారు అనువ్రతులు. ఆ అనువ్రతులు కొడుకులు కావచ్చు లేదా శిష్యులు కావచ్చు, ఎవరైనా సరే. అలాంటి శిష్యులకు కానీ పుత్రులకు కానీ ఆ తండ్రి కానీ గురువు కానీ అనాపృష్టమపి బ్రూయు. మనకు ఏది హితమో ఏది అహితమో
ఏది మానాలో ఏది చెయ్యాలో తెలియనటువంటి ఒక దురవస్థలో ఉన్నప్పుడు వాళ్ళు దీనవత్సరులైనటువంటి వాళ్ళు కాబట్టి మనకు చెప్తూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళు నచ్చాన యద్వర్ధతే పీయూష ప్రతివాదిన స్థితగతి ఏ దోషద్రోహ సాంప్రతం. గురువు గారి యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే అమృతం కంటే గొప్పదయ్యా అన్నాడు. పీయూష ప్రతివాదిన, అమృతాన్ని కాస్త నువ్వెంత అనిపించేది అంటే అమృతత్వాన్ని సాధించేంత శక్తి గురువు గారి యొక్క ప్రేమలో ఉందన్నమాట. త్రిజగతి ఏం చేస్తుందయ్యా అన్నాడు. త్రిజగతి దోషద్రోహ సాంప్రతం. అమృతానికి ఏం ఇస్తుందంటే మనకు ఆయుర్దాయాన్ని ఇస్తుంది, కానీ మన పాపాన్ని పోగొట్టే శక్తి అమృతానికి లేదు. కానీ గురువు గారి యొక్క ప్రేమామృతానికి ఎటువంటి శక్తి ఉందంటే అది చిరకాలం జీవింపజేయడమే కాదు, త్రిజగతి దోషద్రోహ సాంప్రతం. 3 లోకాలకి కలిపి మనం ఎంత అపకారాలు చేసినా ఆ అపకారార్థాలకు పాపాన్ని కాస్త పోగొట్టేటటువంటి గొప్ప శక్తి ఉన్నదనమాట. అంటే నాయన ఎంత పొరపాటు చేసేవారు అబ్బాయి, ఇంకెప్పుడు చేయవద్దు అని ఆ పాపాన్ని పోగొట్టే శక్తి గురువు యొక్క అనుగ్రహానికి, ప్రేమ రూపానుగ్రహానికి ఉంది. అలాంటి గురువు గారి యొక్క ప్రేమ గురించి తల్లి రాధమ్మ తల్లి నువ్వు అడుగుతున్నావే, అది నేను మా గురువుగారి ప్రేమ గురించి మాటలతో చెప్పి మాటల చేత మా గురువుగారి ప్రేమను తక్కువ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి మా గురువుగారి గురించి నేను చెప్పలేనమ్మా అని చెప్పి ఊరుకున్నాడు అనమాట. ప్రేమనస్తస్య కథం కరవై వాంగ్నిష్ఠత లాఘవం. అంటే వాంగ్నిష్ఠత లాఘవం, మాటల చేత మా గురువు యొక్క ప్రేమను తక్కువ చేయలేను అని చెప్పి ఊరుకున్నారు. అలాగా చింతా నారాయణమూర్తి గారు ఆ గురువు గారి గురించి ఏదైనా అడిగితే ఏమీ పెద్దగా చెప్పలేక 2 మాటలు చెప్పి ఊరుకొని, అన్నిటికంటే ఏం చేస్తే బాగా ఉంటుంది అంటే ఒక అనువ్రతత్వం ఉంది కాబట్టి, అంటే ఏంటి అనుసరించి ఉండుట. యేసుల వారికి ఏ రకమైతే వారికి అటువంటి ఆలోచన ఉందో, వేదవేత్తలతో ఒక అభిమానము గౌరవం ఉంది, వాడు సత్కరించాలనేటువంటి ఒక భావాన్ని గ్రహించినటువంటి వ్యక్తిగా తను సంపాదించినటువంటి ఏ జ్యోతిర్విజ్ఞానం ఉన్నదో దానివల్ల లభించిన ఏదైనా ఒక విత్తవంటూ ఉంటే ఆ విత్తాన్ని విప్రసాత్కృతం చేయాలి అని ఉద్దేశం చేత తన సన్నిహితులతోటి తన వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఏకస్వామిన భుంజీత, రుచికరమైన పదార్థం ఇంట్లో ఒక్కడు కలిపేసి కూర్చొని తినకూడదు. అలాగే ఇలాంటి విప్రోత్తములు 10 మందిని సత్కరించాలంటే అది ఒక గొప్ప కార్యక్రమం. అది నేనొక్కడనే చేసుకుంటాను, నేనే క్రమక్రమంగా ఒకరోజు అలా చేసుకుంటానంటే అది సముచితం కాదు. అలాంటి ఒక ఉత్తమమైనటువంటి కార్యక్రమాన్ని 10 మందిని భాగస్వాములు చేయాలి, వాళ్ళకి దీని యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి. 10 మందిని కూడగట్టుకొని ఈ చక్కటి కార్యక్రమాన్ని చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ హృదయుగంలో కలిలో ఏ విధంగా ఉంటుంది, హృదయుగంలో ఏ రకంగా ఉంటుంది చెప్పున్నారు. అందుచేత అభిగమ్య హృదయ దానం అని ఇంతకుముందు ఆత్రేయ గారిని కూడా పాపం అలాగే అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి సభ చేసి ఇక్కడ వీళ్ళకి సత్కారం చేయాలని వచ్చారు. అలాగే నారాయణమూర్తి గారు కూడా అటువంటి ఒక సత్సంకల్పం కలిగి తన పరివారంతో కలిసి ఇక్కడికి వచ్చి ఈ వేద సభ నిర్వహించడానికి వచ్చున్నారు. కాబట్టి వారిని ఇదివరకు నేను చూచి ఉన్నా, నాకంటూ ఇప్పుడు ప్రత్యక్షంగా వారిని చూశాను. వారి యొక్క శ్రద్ధాభక్తులు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే 10 నిమిషాలు చూస్తే ఒక వ్యక్తి యొక్క పరిస్థితి అంతో ఎంతో గ్రహించగలుగుతాం కదా. అలాంటి ఒక నిగర్విత్వాన్ని, ఒక శ్రద్ధని, భక్తి కలిగి కుటుంబంతో సహా వచ్చి తిరగగా చేసిన వారికి ఆ పరమేశ్వరుడు ఇతోధికమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ఆధ్యాత్మిక చింతన, ఆర్థికమైన బలాన్ని ఇచ్చి, ఆర్థికమైన బలం ఒక విపులైనటువంటి వేదవేత్తలైనటువంటి వారికి, శాస్త్రవేత్తలైన వారికి కూడా ఇచ్చి సత్కారం చేసి వారి యొక్క ఆశీస్సులు పొంది వంశాభివృద్ధి కలిగి ఉండాలని కాంక్షిస్తూ విరమిస్తున్న హరయ్య నమః. ఇవాళ చిరంజీవులతో సహా మా అందరికీ కూడా నాలాంటి వాళ్ళకి కూడా పాఠం చెప్పేశారు. గురువురధీతం గురవే నివేదితం అన్నట్లుగా శిష్యులు ఏదో గురువే దగ్గర అయిపోయింది అనుకుంటే, గురువులు మన ఎందు ఎలా ఉంటారో ఒక విశేషంగా మనకు ఉపదేశం చేసినందుకు చాలా సంతోషం. ఇదే సమయంలో పెద్దల్ని స్మరించుకోవాలి అంటే బ్రహ్మశ్రీ ఉప్పులూరు గణపతి శాస్త్రి గారి దగ్గరికి నాకు గురువులు తంగిరాల గంగాధర సంప గారు బ్రహ్మశ్రీ వెళ్ళాక ఏదో చతుర్వేద భాష్య భూమి గురించి ఏదో వ్యాసాదేవో రాయడానికి. ఈయనకేమో రాత్రల్లా పుస్తకాలు చూడటం అలవాటు, ఆయన తెల్లవారుజామున యోగాభ్యాసం చేయడం అలవాటు. అయితే ఆయన ఇంకా యోగాభ్యాసంలోకి వెళ్ళిపోతూ మీరు లేచిన వెంటనే మీరు ముఖ ప్రక్షాళన చేసుకోవడానికి శిష్యుడిగా వెళ్ళారు. ఆయనకి నీళ్లు దంతకాష్టాలు అక్కడ పెట్టి యోగాభ్యాసంలోకి వెళ్ళారు. శిష్యుడు అంటే అంత కృపగా ఉండేవారు మహానుభావులు. ఇంకా చాలా సంతోషం. ఇటుపైన నారాయణ శర్మ గారికి చిన్న సూచన ఏమిటంటే, ఎప్పుడైనా ఇక్కడ సభ చేద్దామని సంకల్పం ఉంటే ప్రాతకాలం ఉపన్యాస గోష్ఠి, సాయంత్రం వేదగోష్ఠి అవుతే ఇంకా విశేషంగా మనం మంచి మంచి విషయాలు వినొచ్చు అని ఒక చిన్న సూచన చేస్తూ, ఇటుపైన వేదశాస్త్రాల్లో వేదార్థంలో అపారమైన పాండిత్యం కలిగినటువంటి
మహానుభావులు బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మ గారిని ఉపదేశ వాక్యాలు అనుగ్రహించవలసిందిగా నారాయణ శర్మ గారి ద్వారా ప్రార్థిస్తున్నాను. శ్రీ గురుభ్యో విశ్వసుతం వేద యోగేదేభ్యో కిలం జగత్ ధర్మవేదమహం వందే విద్యాతీర్థం హేశ్వరం. వేదములు ధర్మమూలం. లోకంలో ఎలా తయారైందంటే వేదోకిలో ధర్మమూలం అన్న దానికి అర్థం ఏంటంటే వేదానికి కూడా ధర్మమే మూలం. ఇలా అర్థాలు చెప్పేటువంటి వాడు ఒకసారి అనుభూత విషయం కూడా ఎందుకంటున్నానంటే దాని యొక్క అర్థం తెలియాలి అంటే శాస్త్రములన్నింటికీ కూడా వేదం మూలం. అది కూడా ఒప్పుకోవడం. అఖిల వాంగ్మయానికి వేదములకన్నింటికీ ఓంకారం మూలం. ఇష్టంతో సామృషభో విశ్వరూప ఇక్కడ వ్యాఖ్యానం మొట్టమొదటి ఓంకారం అంటే ఓంకార శాస్త్ర వేదాంత శాస్త్రం కూడా చెప్తారు. కొంతమంది పాఠం చదివేటప్పుడు వేదాంత పాఠం చదివేటప్పుడు కూడా ఓమథ 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 అని 3 సార్లు ఆ శాంతుల పాఠంతో పాటుగా చెప్తారు. మన ఉద్దేశం ఆ ఓంకారం మొట్టమొదటిగా ప్రాదుర్భావం చెంది దాంట్లోంచి వేదాలు వచ్చాయి. అయితే వేదములు మూలములైన మాట వాస్తవమే. చదువుతున్నారు కనుక వేదం చెప్పింది శాస్త్రం చెప్పింది కాబట్టి కానీ శాస్త్రములన్నింటికీ కూడా రంగాలకి కూడా మూలంభూతమైనది వేదమే. అందులోంచి తీసే రహస్యాలను బయటపెట్టుకుని ఋషులు వాటిని గ్రహించగలిగిన వారు కనుక ధర్మశాస్త్రాలను నిర్వహించారు. అంగాలను ఎందుకంటే మహాభాష్యంలోనే ఒక చోట్లో శబ్దో నిత్య అని వాదన చేశారు. అనిత్యమా నిత్యమా అని విచారణ చేస్తూ శబ్దం నిత్యము. ఇప్పుడు వ్యాకరణ శాస్త్రం అనేటువంటిది ఈ కలియుగానికి పూర్వం పాణిన్యాచార్యుల వారు కాలం కూడా చెప్పేస్తున్నారు మన వాళ్ళు. అప్పుడు రచిస్తే అంతకు పూర్వం వ్యాకరణం లేదు. లేకపోతే ఆయన లోకశాఖ చేసిన దీర్ఘాచార్యాణం అంటూ ప్రాచీన వ్యాకరణంలో మతాన్ని ఎట్లా చెప్పారు. పైగా కోయసి సూత్రం ఈయన రాస్తే శుద్ధి భాష్య రూపం తయారైంది అంటున్నారు. ఇలాంటి అనాదేశ సంధులు ఎన్నున్నాయి వేదంలో. అంటే ఉదాహరణముకైనా వ్యాకరణం కూడా నిత్యమే. అందులో చూచి ఈ రీతులలో తయారయ్యే లోక వ్యాకరణంలో కూడా ఉండాలి అని చెప్పి పాణిన్యాచార్యులు వారు చూపించారు. ఇవి షడంగములు ఎట్లా అయ్యాయి అని ప్రశ్న. షడంగములు అయ్యాయి అంటే న్యాయంగా చెప్పాలి అంటే కల్పసూత్రం ఒకటే ప్రతి మంత్రానికి ఎట్లా వినియోగం ఉందో చెప్తోంది కనుక అది కూడా బ్రాహ్మణములో చెప్పబడినటువంటి వేదములకు వ్యాఖ్యానం బ్రాహ్మణం. ఆ వ్యాఖ్యానం చూసి మనం తెలుసుకోలేము. పైగా ఇతరేతర వేద శాఖల్లో ఉంటుండేటటువంటి రహస్యాలన్నింటినీ కూడా కలిపి ఆ స్వరూపములన్నింటినీ కలిపి కల్పసూత్రకారులు విధించారు. కొన్ని కల్పసూత్రం చూసేసి మనం యత్నం చేయించగలమా అంటే మనకి మామూలుగా చెప్పాలి అంటే ఏకాకంగా విధిసూత్రం చదివేసేసి చెప్పేసుకుని మాత్రం వివాహం చేయిస్తారు కదా. దానికి ఒక అనుక్రమణకే కావాలి. ఎందుకు కావాలి అని ఉదాహరణకు చిన్న మాటలోనే చెప్తాను. ఎక్కువ విశ్లేషణ ఉంటుంది. మామూలుగా లోకంలో కొన్ని స్మార్ట్ హోమాలు ముందుగా ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ ఎదురున్న వాళ్ళే. అగ్నయ స్వాహ ఏదో అగ్నయ స్వస్థ స్వాహ. ఎక్కడ ప్రధాన దేవత ఉంటే ఆ ప్రధాన దేవతకు హోమం చేసి స్వచ్ఛత అని చెప్పి దీనికి దానికి అవధానములు వేరే చేసుకుంటారా ఒక్కసారే చేస్తారా? వృత్తిలోకి తీసుకోవడం అనేటటువంటి కర్మ అవధానము అని దాన్ని ఒక్కసారిగా తీసేసుకుంటారా? కార్యకాలం చేస్తున్నారు. శుద్ధ్యవదాయ శుద్ధ్యుపస్థిత్య తిరుమధ్య అవదాయ అభిహార్య అగ్నయ స్వాహ మళ్ళీ పునః శుద్ధ్యుపస్థిత్య. ఇప్పుడు ప్రత్యావృత్తులైతే
3 సార్లు, మామూలు పితృవంతులు అయితే 2 సార్లు అవరాజు, మళ్ళీ అభిగార్య, అక్కడ దృఢవిగార్య వీళ్ళకి చేసే హోమం చేస్తారు. రెండింటినీ అవగాహన చేసుకుని ఒకేసారిగా చేసే హోమాలు ఎక్కడైనా ఉన్నాయా? ప్రభుత్వం మాట్లాడుతుంది. పోనీ ఇవి ఉన్నాయి. ఎక్కడున్నాయి? పశువు యాగాలు చేసినప్పుడు, సోమయాగాలు చేసినప్పుడు ఉన్నాయి. పశుపన్నం అంతా చెప్పుకోండి, సోమపంచకం అంతా చెప్పుకోండి, సోమపంచకం కాదు, అది సోమపంచకం అంతా చెప్పుకోండి. ఎక్కడైనా ప్రధానావధితో పాటుగా గుర్తుకు కూడా అవగాహన చేసుకుని 2 ఒకేసారి కట్టి హోమం చేయాలి అన్న మాట మీకు అబద్ధం పడతాడైనా చెప్పాడు. ఇక్కడ చదివేస్తుంటే సరిపోదు ఆ ఘట్టం. మరి ఎక్కడ తెలిసింది ఇది? చాతుర్మాస్య ప్రకరణంలో వాజన యాగం ఉంటుంది. ఆ వాజన యాగం దగ్గర చెప్పాడు, వాజనస్య పశువోత్సవమస్య చ తదేవ ఉభాభ్య అవరాయ. అక్కడికి వచ్చేటప్పటికీ వాజనం శ్రమసతో తీసుకెళ్తారు. వాజన హోమం అయిపోగానే శుద్ధిబుద్ధోమం కూడా దాంతోటే చేస్తారు. అక్కడ ప్రసంగాన్ని తీసుకుని అటు పశుయాగంలో కానీ సోమయాగంలో, పశువు సోమయాగం ఉపదేశం కాలేదు, అక్కడ విషయాన్ని కూడా కలిసి చెప్పేశారు. ఇప్పుడు ఈ సోమయాగ విషయం, ఈ వాజనయాగ విషయం చాతుర్మాస్య ప్రకరణం చెప్పుకుంటేనే తప్ప పశువంశ సోమయాగాల్లో ఇలా చెయ్యాలి అనే విషయం తెలియదు. ఆపస్తమ సూత్రం చూసినప్పటికీ కూడా అందుకోసం మన పెద్దవాళ్ళు అనుక్రమణికలు అని తయారు చేశారు. వీటికి ఆదిపురుషుడు ఎవడో ఇంతవరకు తెలియదు, ఎప్పటికీ తెలియదు. ఇది కపసూత్రాలకు వినియోగం. ఇట్లాగే చూస్తే వ్యాకరణం దగ్గరికి వచ్చేటప్పటికీ వ్యాకరణం మామూలుగా భాష్యకారులు చెప్పిన లక్షభాగం అభ్యందేహ ప్రయోజనం అని చెబుతూ ఉంటారు. ఆ ప్రయోజనాలు కాకుండా మన వేదాధ్యయనం చేసి కుండికాయనం కుమారభట్టు వ్యాఖ్యానం కానీ వేదాంగత్వం ఎక్కడ సిద్ధించింది? ఇదనైవ వ్యాకరణం వేదాంగం అని భాష్యకారులు చెప్పారు. ఎందుకు అంతకు పూర్వం ఉండే సారస్వత వ్యాకరణం, ఇంకా వ్యాకరణాలు ఏవో 5 వ్యాకరణం, ఇంకా ఈ 2 దొరుకుతున్నాయి. వేటిల్లోనూ శ్రోత ప్రక్రియల గురించి మాట్లాడలేదు. మనకు వచ్చినటువంటి సప్తదశ ప్రజాపతి, ఆ సప్తదశ ప్రజాపతి అక్షరములలో ఎక్కడెక్కడ కృతాలు చెప్పాలి అనేటటువంటిది పాణిన్యాచార్యులు వారు విధించిన విధానాన్నే ఇవాళ శ్రోతులు కూడా ఆచరిస్తున్నారు. ఆపస్తంభుడు కానీ బోధాయనుడు కానీ అక్కడ చెప్పలేదు. ఆ సూత్రాల్లో లేదు. ఆశ్రావయ ఆశ్రావయ అంటుంటారు. ఎక్కడ కృతం ఎవరు చెప్పినప్పుడు చెప్పాలి అంటే అందులో తేడా. ఆశ్రావయ ఆశ్రావయ అని ఎవరు చెప్పాలి, ఆశ్రావయ అని ఎవరు చెప్పాలి, ఇవన్నీ పాణిన్యాచార్యులు వారు చెప్పినటువంటి సూత్రాల్లోనే ఉన్నాయి. అస్తు శ్రౌషట్ ఏజామహే శ్రౌషట్ ఈ సూత్రాలు ఎక్కడ చెప్పాలి అనేటువంటిది కేవలం పాణిన్యాచార్యులు వారు సూత్రాల్లో చెప్పబడిన వాటిని ఇవాళ మనం అనుసరిస్తూ చేస్తూ ఉన్నాం. తత్వేనా చూస్తే వేద ప్రయుక్తమైనటువంటి కర్మాచరణం ఎక్కడ చేస్తున్నామో అందులో చేయవలసినటువంటి వినియోగ విధులలో భేదాన్ని పాణిన్యాచార్యుల వారు సూచించారు. సరే, ఇది కాకుండా ఛంద ప్రక్రియ అంతా కూడా వేదాల్లో ఇట్లాంటి ప్రక్రియ భాష్యాల్లో చూస్తే ఆయన ఛాందసస్వర అంటారు. వ్యాకరణం చేత ఆ స్వరం కుదరదు. ఇది ఛాందసం ఒప్పుకోవాల్సిందే. స్వరభేదం వస్తుంది, పురుషం చెప్తేం వస్తుంది, వచనం చెప్తేం వస్తుంది, ఏకవచనానికి బహువచనం, బహువచనానికి ఏకవచనం, ఇట్లా ప్రయోగాలు ఉన్నాయి. ఆ పూర్వోత్తరాన్ని అనుసరించి వ్యాఖ్యాలు ఇంతేకాకుండా కొన్ని అధికరణములలో అహీన శబ్దం దగ్గర ఒకటి, బృహద్రసంతర సామ అనే శబ్దం దగ్గర ఒకటి, నాకు ఇప్పుడు ప్రశ్నలో గుర్తుకొచ్చినవి చెప్తాను. ఇలా చాలా అధికరణములలో స్వర ప్రక్రియను బట్టి అర్థ నిర్ణయం చేయాలి. పృషతి, దూరపృషతి శబ్దం దగ్గర ఒకటి, ఇలాంటి వాటిల్లో వ్యాకరణమే అక్కడ ప్రధానంగా అర్థాన్ని నిర్ణయం చేస్తుంది. నాకు అర్థం కాకపోతే పెద్దదైన జంతువుకు చుక్కలు ఉండాలన్నారా, పెద్ద చుక్కలు ఉన్న జంతువు కావాలన్నారా, అక్కడ అర్థం తేడా వచ్చేస్తుంది. ద్రవ్యభేదం వచ్చేసింది.
ఇట్లా వ్యాకరణం ఆయనకి ఉండదు. ఇట్లా చూస్తే ఛందస్సు, ఋషి, దైవతం ఇవన్నీ తెలిస్తేనే కానీ ఆ మంత్రాన్ని ప్రయోగం చేస్తే చాలా ప్రమాదము. అందుకే ఋగ్వేదంలో ప్రయోగంలో నమస్తే బ్రహ్మర్షి అంటూ ప్రతి మంత్రాన్ని వినియోగం చేసేటప్పుడు ఈ ఛందస్సు, ఋషి, దైవతం ఇవన్నీ చెప్తారు. ఇది యజుర్వేదానికి అక్కర్లేదని ఎక్కడ ఉందో దగ్గర మన వాళ్ళు మానేశారు. దీనికి ఉన్నాయి. సరే, పైగా యజుస్సునకు ప్రత్యేకంగా ఛందస్సు లేదు. ఇట్లాగే ఉదాహరణకి వారు జ్యోతిషాస్త్రం వృత్తులు అని చదువుతున్నారు కదా వీరు. నేను వారి నాటే ఎరగను, అందుకని ఆ పుస్తకం నేను చేయలేదు. జ్యోతిషాస్త్రం అనేటువంటిది లేకపోతే యజ్ఞకర్మలు కుదరవు. మాట భీత కృతిక నక్షత్రం ఎప్పుడు ఏదో సూర్యోహిణ్యాం అగ్నిమాత భీత పద్మలు వస్తువునాథ భీత అగ్నిమాత భీత ఇలా మొత్తం వసంతే జ్యోతిషాలు చేత ఇష్యాపూర్ణమాసే తిరునిర్వభేత అక్కడ ఈ దిశాపూర్ణమాస కోసం మా గురువుగారు ప్రత్యేకించి సుమారు 12 సంవత్సరాలు ఎదురు చూశారు. ఒప్పుకున్నంత కాలం కాలేదు. ఇంకో ఈ వచ్చిన క్రితం సంవత్సరం, ఈ సంవత్సరం కూడా వచ్చేసింది. మా ప్రకాష్ స్వామి గారు 2 సార్లు కూడా ప్రభావిత ఫలాన్ని ఇచ్చేటువంటి ఇష్టిని చేశారు. వీటిని నిర్ణయించడానికి ఈ కాల నిర్ణయం అనేటటువంటిది ఏ కర్మ ఎప్పుడు ఎలా చేయాలి అనేటటువంటి దానికోసం జ్యోతిష్ శాస్త్రం యొక్క అపేక్షితమైన విషయం. ఇలా చెప్పడం ప్రారంభిస్తే ప్రతి శాస్త్రము వేదమునకు అంగము ఎట్లా అయినది అనేటటువంటి నిరూపణ. వీటిని బట్టి ఆ స్వరూపాన్ని నిర్ణయించి ఆ కర్మాచరణ చెయ్యాలి. అందరికీ ఉపయోగించే ఓ మాట చెబుతాను. పుణ్యాహవాచనంలో పుణ్యాహం అంటే ఆపస్తంభ మహర్షి ఉదగయన పూర్వపక్ష పుణ్యాహేషు కార్యాణి అని విధించాడు. ఉదగయనం అంటే తెలుసు, ఉత్తరాయణం. ఉదక్కన్నా ఉత్తరమన్నా ఒకటే కదా, పేర్లు మారాయంటే. ఉత్తర శబ్దంలో రేపంది కనుక నత్వం వచ్చింది. లేకపోతే అక్కడ ఉత్తరాయణం అన్నారు, దక్షిణాయనం అన్నట్టుగా. కొంతమంది వచ్చారు దక్షిణాయనం. ఏదో కుంభకృణే భకారోస్తి విభీషణే అయోధ్యేష్ఠే కులశ్రేష్ఠే భకార కింద విద్యతే రావణ అన్నట్టు. అలాగే వాడు ఉత్తరాయణంలో నత్వం ఉండగా ఇక్కడ ఎందుకు ఉండకూడదు అని చెప్పి దీన్ని కూడా ప్రారంభించేస్తుంది. సరే, ప్రకృతంలోకి వస్తే ఏమిటి విషయం చెప్తున్నాం? పుణ్యాహం. ఈ పుణ్యాహం అనే శబ్దానికి అర్థం ఏమిటి అనేది ఇంకెక్కడా నిర్వచనం దొరకలేదు, వేదంలోనే దొరికింది. ఇక్కడ నక్షత్రం పుణ్యావచనంలోనే ప్రారంభించి చెప్పుకుంటారు కదా. పుణ్యం నక్షత్రం. పుణ్యం నక్షత్రం ఉన్నప్పుడు విద్యారణ్య స్వామి వారు జ్యోతిశాస్త్ర ప్రసిద్ధ్యా యత్ కర్మ ఎన్ నక్షత్రే కుర్యాత్ తత్ తస్య కర్మణ పుణ్యం నక్షత్రం. మగ ఒకటి, ఉత్తర ఒకటి, ఇలాంటి వివాహాలకు పుణ్య నక్షత్రాలు. పుష్యం సర్వకార్యములకు పుణ్య నక్షత్రమే, వివాహానికి పాప నక్షత్రం. పుష్యంలో వివాహం చేసుకుంటే ఆ సంసారం 3 రోజులు నిలబడదు, సంతానం కలగదు, ముష్టికు దేవాళ్ళు అయిపోతారు అని పుష్యమైన నక్షత్రానికి ప్రత్యేకించి శాపం ఇచ్చాడు ప్రజాపతి. ఆ పుష్యమైన నక్షత్రం అన్నింటికీ పనిపిస్తుంది కానీ పుష్య సర్వార్థ సాధక అని. కానీ ఆ జ్యోతిశాస్త్రం తెలుసుకోకపోతే పుష్య సర్వార్థ సాధక అని చక్కగా ముహూర్తం పెడతాడు, ప్రయోజనం ఉండదు. అట్లా జ్యోతిశాస్త్రంలో ప్రసిద్ధిలో ఏ కర్మకు ఏది పుణ్య నక్షత్రం అని చెప్పారో ఆ కర్మకు ఆ పుణ్య నక్షత్రంలో దాన్ని పుణ్యాహముగా గుర్తించడం ఎట్లాగా అంటే తత్పట్కురు ప్రీతోపయుషం. ఉపయుషం ఉషక్కాల సమీపే అంటే ఇంకొంచెం సేపట్లో ఉషక్కాలం ప్రారంభమవుతుందనగా. అంటే ఏంటి? ఉషక్కాలం అంటే మళ్ళీ శాస్త్రంలో తెలియాలి. పంచమంది ఉషక్కాల 55 గడియలు. 55 గడియలు శాస్త్రం తెచ్చింది కానీ 55 గడియలు కాదు లెక్క. రాత్రి కాలాన్ని మొత్తం 30గా విభాగం చేసినప్పుడు ఒకప్పుడు రాత్రి తగ్గుతుంది, ఒకప్పుడు పెరుగుతుంది. ఆ పెరిగిన దాన్ని తగ్గిన దాన్ని బట్టి 25 గడియలు 25 భాగాలను తీసేసి 5 భాగాలు ఉన్నదనగా ఉషక్కాలం ప్రారంభం.
ఎక్కడ చూసినా ఉషక్కాలే బుద్ధ అని తెల్లారగట్లు లేచినప్పుడు కూడా అప్పుడు లేవాలి. సామాన్యంగా సూర్యోదయానికి 2 గంటలు పూర్వకాలం అవుతుంది. అప్పుడు లేచి ఆ నక్షత్రం ఆకాశం మీద ఎంత వరకు ఉందో చూడాలి. ఆకాశంలో అశ్విని నక్షత్రం ఏదో కృతికా నక్షత్రం ఏదో చూడగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? నమస్కారం. చూస్తే అది ఎక్కడ ఉన్నది? తూర్పున ఎక్కడో ఉంటుందని ఆ సమయానికి. అది సూర్యోదయం అయ్యే వరకు ఎంతవరకు ప్రయాణం చేస్తుందో చూసి సూర్యుడు ఉదయించేది మొదలు తూర్పున ఆ ప్రదేశం వరకు రాగలిగిన కాలం ఎంత పడుతుందో అదంతా పుణ్యాహము అని చెప్పారు. పుణ్యం నక్షత్రం తత్కుర్వీతోపవ్యసం జ్ఞాతం కుర్వీత అని అర్థం. పట్టుకుర్వీత అంటే ఉపవ్యసం. యదా వై సూర్య ఉదేతి అది నక్షత్రం నైతి. ఆ నక్షత్రం అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని దాటి పైకి వెళ్ళిపోకుండా ఉండేంత వరకు అది నక్షత్రం ఏది నక్షత్రాన్ని అతిక్రమించి అక్కడికి వెళ్ళాడు. అక్కడ వరకు అది పుణ్యం. అది నక్షత్రం ఇది యావత్ సూర్యోగచ్చేతే యావత్ గురువేద ఎత్త జగన్యం పశ్చేతే. దానికి కింద భాగం ఏదైతే ఉన్నదో అదంతా కూడా అది పుణ్యం. ఇది ఒక విధానం చెప్పారు. ఇక రెండో విధానం కృత్తికా ప్రథమం, విశాఖే ఉత్తమం. ఇవి దేవ నక్షత్రాలు. అనురాధా ప్రథమం, అపభరణీ ఉత్తమం. అవి యమ నక్షత్రాలు. ఈ దేవ నక్షత్రాలన్నింటిలోనూ చేసేసుకోండి అన్నారు. కానీ ఏ కర్మలు అనే విభాగం అక్కడ చెప్పలేదు. మళ్ళీ జ్యోతిశాస్త్రం దగ్గరికి రావాల్సిందే. యమ నక్షత్రాల్లో చేయకూడదున్నారు. అలా చేస్తే అది పుణ్యాహమే అని ఇంకో చోట్ల చెప్పారు. ఈ రెండూ కూడా సాధ్యం కాని పరిస్థితులలో ఇక్కడది బ్రాహ్మణో వా అష్టాదశో నక్షత్రాణం అని చెప్పారు. ఇక్కడ విద్యారణ్య స్వామి వారు రాస్తారు 28వ వాడు 27 నక్షత్రాలు అయ్యాక బ్రాహ్మణుడు అనేవాడు 28వ నక్షత్రం. వాడు ఆ వేదమంత్రాన్ని చెప్పి ఆ నోటితో ఓం పుణ్యాహం అంటే పుణ్యాహం అయిపోతుంది. అక్కడ వారు విద్యారణ్య స్వామి వారు వస్తూ ఆ రకమైన పుణ్యాహాన్ని పట్టుకోవడం శక్యం కావటం లేదు కనుక వీళ్ళకి ఎలాగంటే ముగింటిలో ఉంటే వెళ్ళేస్తాడు. ఒకవేళ లేచిన నక్షత్రం ఎక్కడుందో ఏం తెలుస్తుంది? అసలు ఆ నక్షత్ర స్వరూపం తెలిసినా. అందుచేత బ్రాహ్మణులను తీసుకొచ్చి పుణ్యాహం వా చయంతి అని రాశారు. ఈ పుణ్యాహవాచన కర్మ అనేటువంటిది అక్కడ పుట్టింది. ప్రతి వాళ్ళను చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం ఏమో తెలియదు. పుణ్యాహత్వ సంపాదన, ముహూర్తగత ఏకవంశిక మహాదోషాలు ఇంకా ఇలా ప్రారంభిస్తే ఇంకా ఉన్నాయి. ఏవో ప్రధాన దోషాలు లేకుండా ముహూర్తాలు పెడుతుంటారు. మొత్తం దోషాలు లేకుండా ముహూర్తం అంటే 800 సంవత్సరాలకు 1000 సంవత్సరాలకు ఓసారి వస్తుందేమో. అంతవరకు అబ్బాయి ఉపనయనం చేయకుండా ఇక్కడ కూర్చుంటాడు. ఎన్ని తరాలు పెడతాయి. అందుచేత ఈ పుణ్యాహవాచనం అనేది వేదవేత్త లేనటువంటి మహర్షుల చేత, వాళ్ళు మహర్షులే వాళ్ళు ఓం పుణ్యాహం. ఎందుకంటే అందుకు పూర్వమే చూస్తాను ఇందులో ఉత్కృష్టవాహత్యాలు మాటలన్నీ మంచి మాటలు నోటితో చెబుతారు. ఆ నోటిలో ఓం పుణ్యాహం అని అనేసిస్తే ముహూర్తగత దోషములు పోయి అది పుణ్యాహం అవుతుంది అని విద్యారణ్య స్వామి వారు. ఇది ఒక జ్యోతిషాలు చెప్పినా రెండోసారి చెప్పిన కల్పం ఏదో మాకెక్కడ మా గ్రంథాల్లో దొరకలేదు అని చెప్పారు పెద్దలే, సామాన్యులు కదా. ఎందుకు చెప్తున్నామంటే అన్ని శాస్త్రములకు కూడా వేదం మూలం. అధిక మాసం వస్తుంది. ఎవరికి? మనకి ఆంధ్రమానానికి వస్తుంది. పౌర్ణమానానికి ఉందా? వాళ్ళకి సంక్రమణం అంటూ సంక్రమణం మాసం. మరి వాళ్ళకి అధిక మాసం లేదు. మరి ఇప్పుడు చాంద్రమానంలో అధిక మాసం గ్రహించాలని ఎందుకు చెప్పాలి అంటే అస్తి త్రయోదశో మాస ఇత్యాహు. క్షయమాసం వచ్చినప్పుడు 14 మాసాలు వస్తాయి. ఎందుకంటే 2 అధిక మాసాలు వస్తాయి. ఈ 2 మాసాలు కలిసిపోయిన మాసం ఒకే మాసం. అంటే ఎన్నయ్యాయి? 14వ మాసం ఉంటుంది. అక్కడ చెప్పలేదు. దానికోసం నీ క్షయమాసం వచ్చినప్పుడు ధర్మశాస్త్ర గ్రంథాలు ఏం చెప్పాయి? పూర్వ అధిక మాసం కాదు సార్. మాసం అధిక మాసం అని చెప్పినా మాసాల లెక్కల్లో వచ్చేటప్పటికి ఇది 6వ మాసమో 5వ మాసమో అయిపోతుంది. తర్వాత వచ్చే అధిక మాసం 60 రోజుల ఏకమాసం. అక్కడ అధిక మాస లక్షణాలు పడతాయి. తర్వాయి కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ ఇబ్బందులన్నీ వస్తాయి. దాంట్లో పరిస్థితి ఎందుకు చూస్తున్నామంటే మరి 13వ మాసం అనేది చాంద్రమాసానుసారేనా చెప్పినప్పుడు మాత్రమే వచ్చేటటువంటిది. ఇప్పుడు జ్యోతిశాస్త్రానికి కూడా మూలం అయిందా లేదా?
ఆ 13వ మాసం ఎలా వస్తుంది, 12 మాసాలే ఎందుకు వస్తాయి ఒక్కొక్కప్పుడు, ఇవన్నీ విశేషులు జ్యోతిష్ శాస్త్రాన్ని రాసి మనకి వేదములకు వివరణమే షడంగములు కూడా, ఇతర శాస్త్రములు కూడా. అది పాఠాల్లో చెప్పుకుంటూ ఉంటాం, ఇప్పుడు అవన్నీ చెప్పే అవకాశం లేదు కనుక సర్వమునకు సర్వవాంగ్మయమునకు మూలభూతమైన ఆ వేద వాంగ్మయం ఏదైతే ఉన్నదో దానికి నమస్కారం చేస్తూ, దాన్ని స్మరిస్తే పాపం పోతుంది, దాన్ని వింటే పాపం పోతుంది, దాన్ని చదివితే పాపం పోతుంది. అది ఉన్న చోట్లో యక్ష రక్షోభూత ప్రేత పిశాచ యక్ష ఏదో మనకి మహాన్యాసం చెప్తారు, యాకిని ఢాకిని హాకిని సంపుష్టాపన, ఆ ప్రాణులు ఏవి హింస చెయ్యవు అనేది ప్రత్యక్ష నిరూపితం. తాంత్రిక మంత్రవేత్తలు ఆ వేదం చూస్తున్న చోట్ల మమ్మల్ని రావంటి వస్తే మా మంత్రాలు ఫలించవు అని చెప్పారు. వాళ్ళు చేసిన పనులు మనం చేయలేము. పక్క నుంచి 8 ఏళ్ల నుంచి మంచం మీద పడినటువంటి మనిషిని తెల్లవారేటప్పటికి లేవదీశారు. ఆ మేడం మీద ఎవరు వస్తుంటే దెయ్యమా విషయం అనుకున్నారు. కింద ఉన్న వాళ్ళు 40 మంది కాఫీ కానీ వరి పట్టుకొచ్చినంత వరకు పెట్టలేడు. తెల్లవారి 4 గంటలకు లేచేసింది, స్నానం చేసేసింది, పట్టుచీర కట్టేసింది, 40 మందికి కాఫీ కాచేసింది, పట్టుకుని వచ్చింది మేడం మీద కిందకి. వాళ్ళు చేసిన అనుష్ఠానం చేసి మనం చేయలేము. కానీ మన మంత్రాల దగ్గర ఈ మంత్రాలు గాయత్రి మొదలైన మంత్రాలు ఉన్న చోట్లోకి వాడు వస్తే వాడి మంత్రాలు ఫలించవు అని వాడు స్పష్టంగా చెప్పాడు. అది వేదం యొక్క మహిమ. నమస్తే. దువ్వల్లాది కనపాటు చాలా మంచి వివరణం. షడంగ ఇప్పుడు బ్రాహ్మణేని నిష్కారణో ధర్మ షడంగో వేద అధ్యయనవ్య ఉంది కదా. అంటే ఆ షడంగములకి వేదముకి ఉండేటటువంటి సంబంధం ఇవన్నీ కూడా చెప్పారు పెద్దలు. ఇదే సమయంలో బ్రహ్మశ్రీ పండితురాజు ద్రవిడ రాజేశ్వర శాస్త్రి గారు కాశీలో సాంగవేద పరీక్ష పెట్టారు. దీని గురించి కొన్ని చర్చలు ఇవన్నీ కూడా బ్రహ్మశ్రీ డోంగ్రే శాస్త్రి గారి దగ్గరికి వస్తే ఇవన్నీ పౌరుషయ్యాలే కదండి, నేనేదో చదువుతున్నాను అదంతా వేరే విషయం, ఇది పౌరుషయ్యాలే కదా, ఇది గురుబోధ చదవాలా అని కొంతమంది శంకించారు. అయితే అప్పుడు డోంగ్రే శాస్త్రి గారు ఆయన అలా అనకూడదు, ఇది ప్రవాహతో నిత్యత్వం అని వేదవాక్యం ఉంది కాబట్టి దీన్ని కూడా గురుపదేశంగానే చదవాలి అని ఆయన నిర్ణయం చేశారు. అంచేత అలాగా ఇక్కడ నారాయణ శర్మ గారు అక్కడి నుంచి వచ్చి ఆశీర్వచనం పొందడానికి ఈ కార్యక్రమం పెట్టినా ఇక్కడ కొంతమంది చదువుకుందామనే అనుకునే వాళ్ళు చదువుకుంటున్నారా, వాళ్ళు లేకపోతే కార్యక్రమాలకు వెళ్తున్నారా వేరే విషయం ఉన్నారు. కాబట్టి మంచి ప్రసంగాలు చేసినందుకు పెద్దలందరికీ నమస్కారం చేస్తూ ఇటు పైన కొంచెం అందుచేత ఇటు పైన ఈ కార్యక్రమాలు ఈ వేదఘోష ప్రపంచంలో ఉన్నటువంటి ఉపద్రవాలు పోయి అందరూ సుఖశాంతులతో ఉండాలి అనేది ముఖ్య కారణం. కాబట్టి ఆ ప్రకారంగా సూర్యనారాయణమూర్తిని ప్రార్థిస్తూ జడ చెప్పుకుని కథ చెప్పుకుందాం. మా గోపాలకృష్ణ శాస్త్రి గారు పైడిమూరి వెంకటేశ్వర గారిని జువ్వలు కావాలంటే ఆయన జువ్వలు లాంటి మనసు అంటూ ఉండేవారు. ఆయన పైడిమూరి వెంకటేశ్వర గారు అంచేత జువ్వలు చెప్పమంటున్నారు. ఎందుకంటే మళ్ళీ నారాయణ శర్మ గారు మా అందరం ప్రయాణం చేసి వెళ్ళక్కర్లేకుండా ఆయన రావాలి అంటే దేని ద్వారా వస్తారో దీంట్ వల్లే వస్తారని. కానీ ఇవాళ తక్కువగా వస్తే అనుకుంటే తీపి ఇంకా తినాలని ఉన్నప్పుడే మానేయట్టు, లేకపోతే మొహం వస్తుందా. అంటే ఇవాళ కొంచెం స్వస్తి సూర్యాస్తమయాన్ని అనుసరించి చెబుతాం కాబట్టి మళ్ళీ ఇలాంటి మంచి కార్యక్రమాలు మంచి ఉపదేశాలు చేయించాలి అని వారికి కోరుతూ ఇంకా మనం కాసేపు స్వస్తిలోకి వెళ్దాం. మొట్టమొదటిగా జటాపారాయణం చేయించిన చరిత్ర అయింది కాబట్టి ఒక జటాపారాయణ